ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు కదా సార్, మీ ప్రొఫైల్లో అది కూడా ఉంది. అంటే తప్పిపోయిన వాళ్ళని కనిపెడతామని చెప్పేసి చాలామంది బోర్డుల మీద, రోడ్ల మీద, బస్సుల మీద కనబడట్లేదని చెప్పి చాలామంది వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు ఓల్డ్ ఏజ్ హోమ్స్లో కూడా చాలామంది ఉన్నారనే సంగతి కూడా వీళ్ళకి తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఏ కండిషన్స్లో వెళ్ళిరో కూడా తెలియదు. అలాంటి వాళ్ళని మీరు ట్రేస్ చేస్తా అన్నారు. అది కొంచెం ఛాలెంజింగ్ అనిపించింది, ఎందుకంటే మామూలు మొబైల్ ఉందనుకోండి ట్రేస్ చేయడం ఈజీ, అతను మొబైల్ ఆపరేషన్ కూడా తెలియదు. ఆ జనరేషన్ వాళ్ళు, ఇప్పుడున్న చాలామంది ఫాదర్స్కి మొబైల్ ఆపరేషన్ కూడా తెలియదు. వాళ్ళని ఎలా చేస్తారు సార్ మీరు? ఛాన్సెస్ చాలా తక్కువ దాంట్లో, అంటే ట్రేస్ చేసే ఛాన్సెస్ చాలా తక్కువ. మనకి అదే రోజు చెప్తే మనం చేయొచ్చు. ఓకే, కొంతమంది 10 days తర్వాత చెప్తారు, కొంతమంది 1 month తర్వాత చెప్తారు, కొంతమంది వెతికి 6 months తర్వాత కూడా చెప్తారు. ఫస్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వెతుకుతున్నాం వెతికిన తర్వాత అందరిని అడిగిన తర్వాత రీసెంట్లీ మా దగ్గర మా ఏరియాలోనే జరిగింది ఒక కేసు. పెద్ద ఆవిడ, తన ఏజ్ ఒక 70 years, తను తప్పిపోయింది అనమాట. మనం స్టార్ట్ 2 days తర్వాత వచ్చారు వాళ్ళు మన దగ్గరికి. మనం స్టార్ట్ చేద్దామని మనం ఇట్లా మీటింగ్ చేసుకుంటున్నాం, నెక్స్ట్ డే తను దొరికింది. ప్లాన్ చేసాం మనము. పోలీస్ కూడా, మీకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తున్నారు ఇలాంటి సీనియర్ సిటిజన్స్ని వెతకడంలో. బట్ దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే, కొంతమంది దొరకరు. సిటీ దాటేస్తే కష్టం కొంచెం. సిటీ పరిధిలో ఉంటే పోలీస్ క్యాన్ డూ డిఫరెంట్ ఇన్వెస్టిగేషన్స్. మీరు ఎలా ఇన్వెస్టిగేషన్ చేస్తారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒక పెద్ద ఆయన ఇట్లనే సీనియర్ సిటిజన్ తప్పిపోయారు. తప్పిపోతే ఆయనకి నేను చాలా వెతికిన తర్వాత ఆయన హాస్పిటల్లో దొరికారు నాకు. హాస్పిటల్లో? అది కూడా గవర్నమెంట్ హాస్పిటల్లో. ఓకే. పడిపోయారు, దెబ్బలు తగిలాయి, తీసుకొచ్చి హాస్పిటల్లో పడేశారు. కొంతమంది టెంపుల్లో దొరికారు, కొంతమంది బెగ్గర్స్ మాఫియా ఉంటుంది, బెగ్గర్ మాఫియాలో వాళ్ళు పెట్టుకున్నారు అనమాట, అక్కడ దొరికారు. కొంతమంది ఏం చేస్తారు, ట్రైన్ ఎక్కేస్తారు. అంటే ఇప్పుడు బెగ్గర్ మాఫియా అని అన్నారు కాబట్టి, బెగ్గర్ మాఫియా మీకు ఎట్లా చెప్తారు సార్? అది దిస్ ఈస్ అ వెరీ బిగ్ మాఫియా. దీంట్లో కూడా చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆపరేషన్స్ ఉంటాయి వీళ్ళవి. మీకు ఒక హెడ్ ఉంటారు, వాళ్ళ దాంట్లో కూడా హెడ్ ఉంటారు, ఏరియాకి ఒక హెడ్, వాళ్ళకి మెంబర్స్ ఉంటారు. వాళ్ళు రోజంతా బెగ్గింగ్ చేసింది తీసుకొచ్చి ఇవ్వాలి అతనికి. ఇది నిజమే అంటారా? నిజమేది. ఓకే. ఇప్పుడు రీసెంట్లీ మీరు ఒక కేసు చూసినట్లయితే మీకు ఇంటర్నెట్లో కూడా చాలా వైరల్ అయింది అది. ఒకతను ఒక ఉద్యోగం కోసం ఆన్లైన్లో ఒకతనికి కనెక్ట్ అయ్యాడు, వేరే స్టేట్, వీళ్ళిద్దరిది కనెక్ట్ అవ్వడం వల్ల అతను ఇక్కడికి రావడం జరిగింది, వీళ్ళ స్టేట్కి. ఇదంతా నార్త్ సైడ్ జరిగిన ఒక సంఘటన చెప్తున్నాను నేను మీకు. అతను బీహార్ నుంచి వచ్చాడు. ఇతను జాబ్ ఆఫర్ చేస్తాను అనేసి పిలిపించాడు. ఒక ఫ్లైఓవర్ కింద, ఎవరు లేరు, చాలా ఒక సైలెంట్ ప్లేస్లో పిలిపించి కళ్ళల్లో ఏదో వేసేసాడు, కళ్ళు పోయాయి. తర్వాత అతనికి అన్నం పెట్టలేదు, చాలా టార్చర్ చేశాడు అనమాట. టార్చర్ చేసిన తర్వాత అసలు అతను ఇట్లా వీక్ అయిపోయాడు. జాబ్ పిలిపించి చాలా వీక్ అయిపోయాడు, మాట రావట్లేదు, ఏదేదో ఇంజెక్షన్స్ వేశాడు. అతను హీ కెనాట్ టాక్, హీ కెనాట్ సీ, చూడలేడు, మాట్లాడలేడు. మరి ఇప్పుడు కంప్లైంట్ చేయాలంటే అతను మాట్లాడలేడు, ఇక చూడలేడు కూడా. ఓకే. అట్లా అతనికి ఏదేదో డ్రగ్స్ ఇచ్చేసి, అసలు ఆ ఇంజెక్షన్స్ ఏమున్నాయో అది వెరీ డేంజరస్ అనమాట. అవి ఇచ్చేసి అతనికి సిగ్నల్ దగ్గర వేరే బెగ్గర్స్ మధ్యలో పెట్టేస్తే, ఇలాంటి వాళ్ళని చూస్తే సింపతి ఎక్కువ వస్తుంది. ఆ సింపతి పెట్టేసి ఆ బెగ్గింగ్ రోజంతా ఎంత చేస్తారో దాంట్లోంచి తీసేసుకొని 10 rupees కూడా ఇవ్వరంట వీళ్ళకి. ఇప్పుడు మీరు ఫెస్టివల్స్ వచ్చినప్పుడు స్పెషల్లీగా బెగ్గర్స్ ఎక్కువ పెరిగిపోతారు, ఫెస్టివల్ లేని టైంలో తగ్గిపోతారు. ఎందుకు అంటారు? వేరే స్టేట్ నుంచి వస్తారు మీకు బెగ్గర్స్. అంటే ట్రాన్స్పోర్టేషన్ వీళ్ళే. బెగ్గర్ మాఫియాది మీకు లీడర్స్ ఉంటారు, దాంట్లో వాళ్ళు తీసుకొస్తారు, బెగ్గింగ్ చేపిస్తారు, మళ్ళీ పంపించేస్తారు వాళ్ళకి. దీంట్లో కూడా చాలా ఉంటాయి. వాళ్ళు బెగ్గింగ్ చేసేటప్పుడు పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళటము, అది వేరే మాఫియా. వాళ్ళు క్రైమ్ చేస్తారు వాళ్ళు. బెగ్గింగ్ మాఫియాలో టైప్స్ ఉన్నాయి మీకు. ఓన్లీ బెగ్ చేయడము
వాళ్ళకి డబ్బులు ఇవ్వడం. ఇది ఒకటి. ఇంకోటి క్రైమ్ చేయడం, అంటే సినిమాలో చూపించినట్టు రెక్కి నిర్వహించడం, అది వేరేది. అది రాబరీ చేస్తారు వాళ్ళు. రాబరీ. వేరే వేరే టైప్స్ ఉంటాయి దీంట్లో. మీకు ఓకే ఓకే. కొంతమంది ఉంటారు పిల్లల్ని ఎత్తుకొని వెళ్ళిపోవటం, వాళ్ళతో బెగ్ చేయించడం, లేదా పిల్లలు వీళ్ళకి అలవాటు కావాలి అని చిన్నప్పటి నుంచే తీసుకెళ్ళిపోతే కొంచెం పెద్దగా అలవాటు అవుతారు అని స్టేట్ మార్చేస్తారు. అది ఒకటి. ఇప్పుడు మీరు అడిగారు కదా ఒకటి, ఏమడిగారు మీరు? ఇప్పుడు ఇదే రాబరీ చేయడానికి రెక్కి చేస్తారు కదా. అది వేరు అసలు. అది వాళ్ళు బెగ్గర్స్ లాగా యాక్ట్ చేస్తారు కానీ దే ఆర్ నాట్ ద బెగ్గర్స్. అది ఒకటి. వాళ్ళు చూసుకుంటారు. అది రెక్కి చేయడము, ఇంటికి తాళం ఉందా లేదా, ఎంతమంది ఇంట్లో ఉంటున్నారు, చెప్పులు చూసి లెక్క పెట్టడము, బట్టలు చూడటము, మళ్ళీ ఆ ఇంటికి ఆ ఇల్లు పాతదా కొత్తదా మొత్తం చూస్తారు. వెహికల్స్ చూస్తారు. చిన్న వెహికల్ ఉంటే చిన్న ఫ్యామిలీ, పెద్ద వెహికల్ ఉంటే పెద్ద ఫ్యామిలీ, అట్లా చూస్తారు. ఎవరు మార్నింగ్ వెళ్తున్నారు, ఇంటి నుంచి బయటికి ఎంతమంది పిల్లలు వెళ్తున్నారు, ఇంట్లో వైఫ్ ఒకళ్ళే ఉంటున్నారా, అలా చూసి వాళ్ళు అలా స్కెచ్ చేసి అలా వాళ్ళు ఇంటి మీద టార్గెట్ పెట్టి క్రైమ్ చేసి ఏది పడితే అది తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ బెగ్గింగ్ వేరే.